అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియాగా సినీ ఇండస్ట్రీలో వార్ నడుస్తోంది. అప్పట్లో దంగల్ వర్సెస్ బాహుబలి, ఆ తర్వాత మరికొన్ని సినిమాలు ఎక్కువగా పోటీ పడిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణమే మళ్ళీ కనపడుతోంది. లేటెస్ట్గా 2 సినిమాల గురించి ఇండియా వైడ్గా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైన మాట వాస్తవం. ఒకటి, కేజీఎఫ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్. 2, రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2. ఈ 2 సినిమాలు మార్చి 19న రిలీజ్కు రెడీ అవుతున్న టైంలో టాక్సిక్ మేకర్స్ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా తమ సినిమాను వాయిదా వేస్తున్నామని, జూన్ 4న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో టాక్సిక్ టీజర్ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారని చెప్పాలి. దీనిపై బాలీవుడ్ మీడియా మాత్రం డిఫరెంట్గా తమ ఒపీనియన్ షేర్ చేస్తూ టాక్సిక్ను సీరియస్గానే ట్రోల్ చేస్తోంది. దురంధర్కు టాక్సిక్ టీం భయపడిందని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు దురంధర్ వర్సెస్ మరో సినిమాతో వార్ స్టార్ట్ అయింది. అదే దురంధర్ 2 వర్సెస్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద వార్ షురూ చేశాయి. రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 మార్చి 19న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు మార్చి 26న థియేటర్స్లోకి రావాల్సిన పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలను ఒక వారం ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. టాక్సిక్ లేట్ అవడంతో ఉస్తాద్ ముందుగానే రావడానికి డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గురువారం తమ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. కొత్త పోస్టర్ కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేసింది. మా ఉస్తాద్ సినిమా వారం ముందుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వేడుకల కోసం రెడీ అవుతోందని, మార్చి 19న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. దీని వెనుక రీజన్ కూడా ఉంది. దురంధర్ 1 సక్సెస్తో పార్ట్ 2 పై ఇంట్రెస్ట్ పెరిగిన మాట వాస్తవం. తెలుగు ప్రేక్షకులు కూడా పార్ట్ 1ను ఇష్టపడ్డారు. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కూడా వస్తున్నాయి. దురంధర్ ఫస్ట్ పార్ట్ తెలుగులో రాలేదు, 2 మాత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు పవన్ సినిమా దురంధర్ 2తో పోటీ పడితే సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వస్తే పరిస్థితి ఏంటి అంటూ భయం మొదలైంది. థియేటర్ల విషయంలో కూడా దురంధర్ డామినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. మరి దీనిని ఉస్తాద్ ఎలా తట్టుకుంటాడో చూడాలి.